నాదే వాట్సాప్ చాట్ హ్యాక్ చేసి చూపిస్తారా లైవ్లో? ఎస్, మీకు నేను ఒక లింక్ పంపించాను, జస్ట్ క్లిక్ చేసి ఒక 1 క్లిక్ అంతే సరిపోతుంది సార్. ఇప్పుడు మీ చాట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఒక 5 మినిట్స్ లోడ్ చేసుకున్న తర్వాత మీ చాట్ అంతా స్టార్ట్ అని వస్తుంది ఏదో. సరిపోతుంది సార్, మీరు ఏం చేయని అవసరం లేదు. ఒక 5 మినిట్స్ లోడింగ్లో మీ చాట్ అంతా కూడా నా ఫోన్లో చూసుకోవచ్చు, జస్ట్ ఒక లింక్ ద్వారా. ఏమి అన్ని ఫొటోస్ కూడా? ఎస్ సార్, టోటల్గా మీ ఫోన్ టోటల్గా నాట్ ఓన్లీ వాట్సాప్, మీ ఫోన్ యాక్సెస్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు మనం వాట్సాప్లో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయకూడదు. సస్పియస్ లింక్స్ సార్, బ్లూ కలర్లో వచ్చే లింక్స్ ఏదైనా సరే, మనకు అనుమానిత లింక్లు ఏది ఓపెన్ చేసినా కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ వాట్సాప్, టోటల్గా మీ ఫోన్ యాక్సెస్ మొత్తం యూఎస్ నెంబర్ నుంచి, యూకే నెంబర్స్ నుంచి వస్తుంటాయి. ఎస్ సార్, అవును. సో ఓపెన్ చేస్తే టోటల్గా మీ ఫోన్ మొత్తం యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఒక 5 మినిట్స్లో లోడింగ్ అయిపోయి టోటల్గా వాట్సాప్ చాట్ ఎక్సెట్రా మొత్తం కూడా వాళ్ళ యాక్సెస్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని, అంటే లైఫ్ లాంగ్ మీరు లాగౌట్ చేసేవారు మొబైల్ టోటల్గా మీ వాట్సాప్ కానివ్వండి, మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి, మీరు లాగౌట్ చేసుకునే వరకు అందులో ఉంటుంది. ఓకే. సో మేము ఈ అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం, డ్రగ్స్ కేసెస్, ఆర్గనైజ్డ్ డేటా మీకు ఆల్మోస్ట్ వచ్చేసి లాగౌట్ చేసేసి చూపించండి. మొత్తం వచ్చేసినాయి ఫొటోస్ కూడా. సో ఇదన్నమాట, A to Z వచ్చేస్తాయి మనకి. సో ఇది ఎవరైనా కానీ బ్లూ లింక్ తో వచ్చిన సస్పియస్ లింక్స్ ఏది క్లిక్ చేయదు ప్లీజ్. ఎందుకంటే మీరు కానీ అది క్లిక్ చేస్తే మటుకు మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. మీ కంప్లీట్ డేటా, బ్యాంక్ అకౌంట్స్, టోటల్స్, ఇన్స్టా, సోషల్ మీడియా అకౌంట్స్ నుండి బ్యాంక్ అకౌంట్స్ వరకు టోటల్ అన్ని కూడా హ్యాక్ చేసేస్తారు. అంటే పర్సనల్ గా ఏ వీడియో కాల్ మాట్లాడినా కానీ రికార్డ్ అయిపోద్ది. మీ మొబైల్ స్క్రీన్ ముందు మళ్ళీ అది ఒకవేళ అయింది, నా మొబైల్ హ్యాక్ అయిపోయింది అనుకుంటే నెంబర్ మార్చొచ్చా? లేకపోతే మీరు ఏది మార్చినా కష్టమే సార్. ఆ ఫోన్ తీసి పక్కకి పెట్టి వేరే ఓన్లీ ఫోన్ తీయాలి అంతే. టోటల్ ఆ ఫోన్ ని పక్కకి పెట్టేశారు. అందులో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, సిమ్ కానివ్వండి, టోటల్ గా లైవ్ లో హ్యాక్ చేసి చూపించారు నా మొబైల్ ని. కంప్లీట్ డేటా వచ్చేసింది. ఇలా ఎవరు ఇబ్బందులు పడొద్దు. ఇది తెలుసుకోవడంలో తప్పులేదు, తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే కొంత జ్ఞానం లేని తల్లిదండ్రులకు తెలియదు నిజంగా మా పిల్లలు చేసేసారు ఈ తప్పులు అని. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇలా పెంచాము, ఇలా తయారైపోయారని. తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరు కూడా మీ పిల్లలు ఇలా చేశారని ఆలోచించొద్దు. అన్ని హ్యాకింగ్ జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మటుకు ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే, వాళ్ళు కాంటాక్ట్ అయితే కరెక్ట్గా చెప్తారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అవేర్నెస్ ఏంటి అనేది కూడా మీలాంటి వాళ్ళు చెప్తారు అనమాట. న్యూడ్ వీడియో కాల్స్ కూడా బయటకు వస్తుంటాయి. చాలా మంది ఏమో అది మాది కాదు, హ్యాక్ చేసి, అంటే తెలియదు మనకి హ్యాక్ చేశారు లేకపోతే ఫేస్ మార్చి పెట్టారో కూడా అర్థం కాదు మనకి. అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? చాలా మంది పొలిటీషియన్స్ కూడా చూస్తున్నాం మనం. ప్రతిదీ కూడా ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ ఫేక్ ఏది జెన్యూన్ అని చెప్పడం 99% అసలు క్లియర్ గా చెప్పలేము ఎవరైనా సరే. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫేక్ ఆర్ జెన్యూన్ అని చెప్పడంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో ఏ వీడియో వచ్చినా సరే, ఏ ఫోటో అయినా సరే, ఏ వీడియో అయినా సరే పబ్లిక్కి కూడా వచ్చింది అని అంటే, సో రివర్స్ ఇంజనీరింగ్, ఫోరెన్సిక్ ద్వారా అది చెప్పొచ్చు. సో అవి కాన్ఫిడెన్షియల్ టూల్స్. సో వాటితోని ఇది జెన్యూనా కాదు. అండ్ మన దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఎక్కువగా హనీ ట్రాప్ అనే కేసెస్ వస్తాయి సార్. హనీ ట్రాప్ వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ లెక్చరర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎక్కడిది? మన స్టేట్లో జరిగింది, అవుట్ ఆఫ్ స్టేట్ జరిగింది, ఢిల్లీలో జరిగింది, ప్రతి స్టేట్లో జరిగింది. ఓకే. సో ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక 60 years ముసలి పర్సన్ వరకు ప్రతి ఒక్కరు హనీ ట్రాప్కి విక్టిమే. ఇలా ఒక 100 కేసెస్ నాకు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఎవరో కాల్ చేశారు వాట్సాప్లో, ఎవరో ఊరికే కాల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసేసరికి ఇట్లా చూసేసరికి అక్కడ ఒక చిన్న అమ్మాయి ఆడుకున్నట్టు ప్లే చేసినట్టు కనిపించడమా, లేదా ఎవరో ముసలి వాళ్ళు అక్కడ కనిపించడం, లేదా ఒక అమ్మాయి న్యూడ్గా చూపించడం, చూస్తుండగానే ఏదో జరుగుతుందని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఏదో ఆటోమేటిక్గా వచ్చిన దాన్ని ఎక్కువసేపు చూడాలనుకోవడం, లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలియక వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. ఒక 5 minutesకి ఆ వీడియో ఏం క్రియేట్ అవుతుందనంటే, మనం కావాలని న్యూడ్గా మనమే ఉండి అక్కడ ఒక అమ్మాయిని నువ్వు న్యూడ్గా ఉండమని బెదిరించి ఆ అమ్మాయితో న్యూడ్గా టోటల్గా ఓపెన్ చేయించి 5 minutes మనం చూసినట్టు ఒక వీడియో మన వాట్సాప్కి సెండ్ అవుతుంది. ఓకే. సో అది చూసిన తర్వాత
అసలు ఎందుకు ఇలా చదువుతుంది అనే లోపు మనకు కాల్ వస్తుంది, వాట్సాప్ కాల్ వస్తుంది సార్. అందులో నువ్వు ఈ అమ్మాయిని 5 minutes ఇలా చూపించమని బెదిరించడం న్యూడ్గా చూశావు, ఈ అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. సో ఇంట్లో అందరికి తెలిసిపోయింది, నీ మీద ఢిల్లీ సైబర్ క్రైమ్లో కేసు అయింది ఇప్పుడే 5 minutesలోనే ఇదంతా. సో ఇదంతా కూడా మీ వాట్సాప్ కాంటాక్ట్స్కి షేర్ చేస్తాం, ఫేస్బుక్లో షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్లో షేర్ చేస్తాం. సో నీ మీద కంప్లైంట్ అయింది, ఇక్కడ రావాల్సి ఉంటుంది, నువ్వు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇతనికి ఏం చేయాలో తెలియక, ప్లీజ్ సార్ నాకు ఏం తెలియదు, మాది పూర్ ఫ్యామిలీ, లేదా నేను బయటికి రాలేను ఇదని చెప్పుకుంటుంటే, సో నువ్వు 1 lakh rupees ఫైన్ పే చేయి, లేదా 1 lakh rupees మాకు ఇస్తే ఇదంతా ఆపేస్తాం, లేదా టోటల్ వైరల్ చేస్తాం అని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది.